విమర్శించడం మోహన్ రెడ్డి గారికి కానీ కొంతమంది వైసీపీ నాయకులకి అలవాటు అయిపోతుంది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ సంఘ ఉద్యోగ శక్తులు ఎంటర్ అయ్యి ఢిల్లీలో అల్లర మూకలు చెల్లి అక్కడ అలజడి సృష్టించడానికి కానీ అక్కడ ఢిల్లీలో అసలాపకం చేయడానికి కానీ ఎలాంటి ప్లాన్ జరిగిందన్న దాని గురించి కూడా కొన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని లెటర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే అవి రేపు పొద్దున్న ఈ విచారంలో అనేక విషయాలు బయటకు రాబోతూ కూడా ఉన్నాయి. దీని గురించి మీడియా కొన్ని ప్రచారం చేయడం కావచ్చు, ఇది కొంతమంది నచ్చకపోవచ్చు. ఇవాళ నరేంద్ర మోదీ సర్కార్ వెనక తగ్గింది అంటే అక్కడ నీటి విద్యార్థులకి అన్యాయం జరగకూడదు అన్న విషయం మీద మాత్రమే తగ్గింది తప్ప ఇక్కడ సంఘ విద్రోహ శక్తులకి తల వంచిందని మాత్రం ఎట్టి పరిస్థితిలోనే కాదండి. భారతదేశం తలెత్తుకుని తిరగలుగుతుంది అంటే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారి నాయకత్వమే ఇన్ని రోజులు కూడా భారతీయులుగా ఇంకా అభివృద్ధి చెందడానికి కానీ ఇంకా తలెత్తుకు తిరగడానికి కానీ ఒక అవకాశాన్ని కల్పించింది. భారతీయులకు మళ్ళీ ఇంకొకసారి బ్రిటిష్ పరిపాలన నుంచి భారతీయులు పరిపాలించుకునే స్థాయిని స్థితిని మనం ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం సార్. కానీ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని శక్తులు ప్రయత్నించినా దాన్ని కాపాడుకోవడానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతీయులు కూడా సంసిద్ధంగానే ఉన్నారు. దానికి ఎలాంటి దోకాలేదు సార్. ఇంకో విషయం కూడా చెప్తా, మాట్లాడితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు వైసీపీ నాయకులు, వాళ్ళ మిగతా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఎడాపెడ ఏది పడితే మాట్లాడతారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అది వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, పోలీస్ కేసు పెట్టింది, తన కుటుంబం పెట్టినటువంటి సిద్ధంశుల గురించి ఆమె వచ్చి బయటకు చెప్పుకుంది అంటే దాన్ని కూడా ఆమెకి సపోర్ట్ చేయకూడదు చాలా మంది తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ జోగి రమేష్ గారు అబ్బాయి గురించి మాకు అనవసరం అండి. ఆమె ఏమో ఆరోపణలు చేస్తుందో అవన్నీ వాళ్ళిద్దరే వ్యక్తిగతం, దాని గురించి ఎవరు మాట్లాడు. ఆడబిడ్డ గురించి ఇన్ని రకంగా చెప్పారు. మాట్లాడింది ఏంటంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి, ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి, గృహహింసకి గురి చేశారు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం సార్. ఇంకో విషయం కూడా చెప్తానండి, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ వీళ్ళకి నిజంగా మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాల నుంచి కుడుపుదారికి గాయమయ్యి ఆయన అనేక సార్లు సర్జరీ కట్టామని సుదర్శ వెళ్లకుండానే ఆ నొప్పిని భరిస్తూనే ఆయన రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. మొన్న భరించలేని పరిస్థితిలో సర్జరీ అయినటువంటి పరిస్థితి. అలాగే ఆయన మీద ఎలా ట్రోల్ చేశారో చూసాం వైసీపీ వాళ్ళు. అంటే అదే కాస్మానో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యాపారాన్ని మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడారు. సొంత చెల్లి సార్ శర్మిలా గారు ఒక ఆడబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో కూర్చుంటే సంవత్సరం పాటు పాదయాత్ర చేసి అన్నను బయటకు తీసుకొచ్చి ఆడబిడ్డకి నెలసరితో సహా చూసుకుంటే అనేక సమస్యలు వస్తాయి. వచ్చినా సరే ఎక్కడ వెనక తగ్గకుండా ఒక అన్న కోసం ఆ రోజు పాదయాత్ర చేసినటువంటి ఆడబిడ్డ ఆమె ఈ రోజు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఐసీయూలో ఉంటే మనుషుల సరే మృగారా నిజంగా కమెంట్స్ చూడండి. నిజంగా చెప్పాలంటే ఆమెకి కర్మ వెంటాడిందని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసింది కాబట్టి ఆమె ఆ స్థితిలో ఉందని, అసలు మనుషులు ఎవరో కూడా ఆరోగ్యం గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరో కూడా మానవత్వం వాళ్ళు ఎవరో కూడా బయట వాళ్ళే స్పందించి ఆమె కోరుకోవాలని కోరుకుంటూ ఉంటే సొంత అన్న ఒక తల్లి గర్భాన్ని పరిస్థితులు పుట్టినటువంటి అన్న స్పందించలేదు అంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రస్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గౌరవిస్తారు. రైట్ అండి, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. శంకర కృష్ణవేణి గారు, అలాగే వినీల గారు టీడీపీ, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి జోగి రమేష్ విషయంలో వాళ్ళ కోడలు ఎవరైతే ఉన్నారో మరి జోగి రాజీవ్ ఆమె భర్త మీద కావచ్చు, లేదంటే 11 మంది గృహహింస చేశారని, నన్ను చంపబోయారని ఏదైతే తాను మరి చెప్పిందో, స్టేట్మెంట్ ఇచ్చిందో, కేసు పెట్టారో, దీని గురించి మరిన్ని రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చి ఏం జరిగింది అనేది చట్టం తాను చేసుకుపోతుంది. దీనిలో వేలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వం లేదు. కానీ ఇక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు ఎంత నోటు